తెలంగాణలో కాంగ్రెస్లో టికెట్ల గోల. రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ కాంగ్రెస్లో టికెట్ల కోసం బాగా ఒత్తిళ్లు పెరిగిపోతున్నాయి. అధికారంలో ఉండడం, పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయనే అంచనాల కారణంగా టికెట్ల కోసం బాగా పోటీ పెరుగుతుంది. ఇందులో కూడా ఫ్యామిలీ మెంబర్స్కు టికెట్ కావాలంటూ సీనియర్ల నుండి విపరీతమైన ఒత్తిడి పెరిగిపోతుంది. చాలామంది సీనియర్లకు ఢిల్లీలోని కీలక నేతలతో ఉన్న సంబంధాల కారణంగా ఎవరికి వారుగా తమ కుటుంబ సభ్యులకు టికెట్లు ఇప్పించుకునేందుకు లాబింగ్ చేస్తున్నారు. ఇలాంటి లాబింగ్లో ఉప ముఖ్యమంత్రి బల్లు మట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి మరికొందరు చాలా బిజీగా ఉన్నారు. అలాగే ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్ లాంటి వాళ్ళు కూడా రేసులో దూసుకుపోతున్నారు. ఖమ్మం, నల్గొండ, భువనగిరి, నాగర్ కర్నూలు, పెద్దపల్లి, జహీరాబాద్, మెదక్ లాంటి నియోజకవర్గాల్లో టికెట్ల కోసం పోటీ అంతకంతకు పెరిగిపోతుంది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే 3 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీపై జనాల్లో సానుకూలత ఉండడం, అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీస్ హామీలో 4ని అమల్లోకి తెచ్చింది. 100 రోజులనే 6 గ్యారంటీస్ అమల్లోకి తెస్తామని పార్టీ హామీ ఇచ్చింది. అయితే అదంతా ఈజీ కాదని అందరికీ తెలుసు. ఎందుకంటే ఖజానా దాదాపు ఒట్టిపోయిన స్థితిలో కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది. ముందు ఆదాయ వనరులను పెంచుకోవడం, ఖర్చులు తగ్గించుకోవడం లాంటి వాటిపైన ప్రభుత్వం ఎక్కువగా దృష్టి పెట్టింది. దీనికి అదనంగా కేసీఆర్ హయాంలో జరిగిన అవకతవకలు, అవినీతి ఆరోపణలపైన కూడా దృష్టి పెట్టింది. కాళేశ్వరం, మేడిగడ్డ లాంటి సాగునీటి ప్రాజెక్టుల గోల ఉండనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మొదటి 100 రోజుల్లోనే 4 హామీలు అమల్లోకి తేవడం గొప్ప విషయమనే చెప్పాలి. కాకపోతే ఇచ్చిన హామీ ప్రకారం 6 గ్యారంటీస్ని అమలు చేయలేకపోవడం ఫెయిల్యూర్ అనే చెప్పాలి. అమలు చేయాల్సిన 2 హామీలపై రేవంత్ క్లారిటీ ఇస్తే బాగుంటుంది. ఇవన్నీ చూసిన తర్వాత జనాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై జనాల్లో సానుకూలైతే ఉంది. కష్టపడితే గెలిచిపోతామన్న నమ్మకం ఉండేబట్టే టికెట్ల కోసం డిమాండ్ బాగా పెరిగిపోతుంది. మరి ఫ్యామిలీ ప్యాక్ల గోల ఏమవుతుందో చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.